మంచు మనోజ్ గారు రీసెంట్గా మళ్ళీ మంచు ఫ్యామిలీ ఇష్యూ గురించి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఒక మీడియా మిత్రుడు చాలా మంచి ప్రశ్న వేశాడు. అసలు మీ పోరాటం ఆరాటం దేనికండి, ఆస్తి గురించేనా అని. అప్పుడు మంచు మనోజ్ గారు తన తల్లి పిల్లల సాక్షిగా ఎటువంటి ఆస్తి గురించి గొడవ చేయడం లేదని, తాను కేవలం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే అన్యాయాల గురించి మాత్రమే పోరాడుతున్నా అని చెప్పడం జరిగింది. నేను దీనికి సంబంధించిన చాలా వీడియోలను చూస్తూనే ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మనోజ్ గారు మీరు చేస్తున్న యూనివర్సిటీ అన్యాయాల గురించి మీరు ఒక్కరు ఎందుకు పోరాడుతున్నారండి? మీరు మొత్తం యూనివర్సిటీ పిల్లలతో కలిసి పోరాడాలి కదా. మొన్న హెచ్సియులో జరిగిన ఇష్యూ గురించి ఎవరెంత పోరాడినా యూనివర్సిటీ పిల్లలు ముందు ఉండి పోరాటాన్ని ఉధృతం చేశారు కాబట్టే విజయం సాధించారు. మరి మీరు ఎంబీ యూనివర్సిటీలో అన్యాయాల గురించి పోరాడితే, ప్రశ్నిస్తే మీ వెంట ఒక్క విద్యార్థి లేకపోవడం ఏంటండి? మీరు యూనివర్సిటీ గురించి పోరాడితే ఎంతసేపు మోహన్ బాబు గారి ఇంటి ముందే లొల్లి చేస్తున్నారు ఎందుకండి? మీరు లొల్లి చేయాల్సింది యూనివర్సిటీ ముందు కదా. ఏమైనా అంటే ఇంట్లో సామాన్లు, కుక్క పిల్లలు అంటారు. వాటికన్నా మీ పోరాటం ముఖ్యం కదా అండి. మీరు చేస్తున్న గొడవ మాకు చూడ్డానికి ఎలా ఉందంటే, ముఖ్యంగా నాకెలా ఉందంటే, మీ ఆస్తిలో చాలా వరకు పెద్ద అమౌంట్ను కన్నప్ప సినిమాకు మీ నాన్న మోహన్ బాబు గారు, మీ అన్న విష్ణు గారు ఖర్చు పెడుతున్నారు. మీకు, ముఖ్యంగా నీకు మంచు ఫ్యామిలీ మీద జనాలు ఎంత నెగిటివ్ గా ఉన్నారో తెలిసి, వీళ్ళు ఎంత బడ్జెట్ పెట్టినా లాస్ తప్ప వేరే ఉండదని భావించి ఆ సినిమాకు అంత పెట్టుబడి పెట్టకుండా ఉండాలన్న మీ మాటను వాళ్ళు లెక్క చేయలేదు. కాబట్టి వాళ్ళు ఉన్న డబ్బునంతా ఇలా ఇంకా ఎన్ని విధాలుగా ఆగం చేస్తారో అని భయపడి మీరు ఇదంతా చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. ఇదే విషయాన్ని మీ నాన్నకు, అన్నకు తెలియాలని కన్నప్పకు పోటీగా భైరవం సినిమాను విడుదల చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాలు చిరంజీవి గారికి పోటీగా మరియు చిరంజీవి గారితో సమానంగా కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న క్రమశిక్షణ అంటూ చంపే మీ నాన్న మోహన్ బాబు గారి కడుపున పుట్టిన కన్న కొడుకు మీరే బజారుకు ఈడ్చి మీ నాన్న ఇజ్జత్ తీసి తను చచ్చేలా చేస్తున్నారు. మీరు ఏదైనా ఉంటే మీ నాన్నగారితో కూర్చొని మాట్లాడుకోండి. మీరు కూడా మీ నాన్న, అన్న సహకారంతో ఓ పాన్ ఇండియా సినిమా తీయండి. మంచిగా ఉంటే మేము హిట్ చేస్తాం, బాలేకుంటే వదిలేస్తాం. అది కన్నప్ప అయినా, భైరవం అయినా, ఇంకేమైనా. మీ దృష్టిలో మీ నాన్న మంచోడు కాకపోవచ్చు, కానీ ఆయన నాన్న, ఆ స్థానమే గొప్ప. మీ నాన్న పడ్డ కష్టాలు మీకు తెలియకపోతే, మర్చిపోతే ఒక్కసారి మీ నాన్నతో పనిచేసిన సీనియర్ ఆర్టిస్టుల్ని అడగండి. మన పరుచూరి బ్రదర్స్ ని అడగండి, చెప్తారు. లేదంటే మన మెగాస్టార్ నే వెళ్ళి అడగండి. నాకు తెలిసి మీ నాన్నగారి డైలాగ్ స్లాంగ్ వారసత్వం మీకే వచ్చింది. మాకు విష్ణు సినిమాల కన్నా మీ సినిమాలే ఇష్టం. కానీ మీరు ఇలా రచ్చ చేయడం బాగోలేదండి. మోహన్ బాబు గారు నమస్కారం అండి. మీరు ఆ నోటిదూల, గర్వం, పొగరు అన్నీ జర తగ్గించుకోండి సార్. మీ గొప్పతనం ఏంటో, మీరెంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. ఊరికే డబ్బా కొట్టుకోకండి సార్. మీరు ఎంత తగ్గితే అంత గొప్పోళ్ళు అవుతారు. మీరు తగ్గి ఉంటే ఊహించని స్థాయిలో ఉంటారు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ పోతే మాత్రం ఇగో ఇలా రోడ్డు మీద పడతారు. మీరు దయచేసి మారండి. డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు సహకరించండి. పాత మోహన్ బాబు గారిని మాకు చూపించండి. ఆదరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఓ సినిమా అభిమానిగా ధన్యవాదాలు.